దీని మీద చిన్న పెనం పెట్టుకో, లైట్గా మంట పెట్టుకో. మిక్సీ తీసుకో, అక్కడ నానబెట్టిన శనగపప్పు ఉంది. నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, వేసేయి. అలాగే నానబెట్టిన కందిపప్పు, ఎండుమిరపకాయలు ఉన్నాయి. బియ్యం ఉన్నాయి చూడు. ఉన్నాయి. నానబెట్టిన బియ్యం. వేసావా? దీంట్లో కాస్త కరివేపాకు దూసి వేయి. కరివేపాకు వేసావా? ఇంకో ఉంటుంది చూడు అక్కడ, వేసుకోదు కూడా. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మిక్సీలో. అవును రే, నీకేమైనా కథలు చెప్పడం వచ్చా? కథలు వచ్చు, చెప్పు. చెప్పాగా 3 కథలు. నువ్వు ఎక్కడికి వెళ్ళావరా అంటే, నేను లేట్ అయింది దెబ్బలు తగిలే అని చెప్పా కదా, అదంతా పుస్సే. పెద్ద కథ చెప్పాగా నీకు. ఏమిటా కథ? వచ్చి చెప్తా. చెప్పరా? వద్దు బాబాయ్, కథలు అనేవి అద్భుతంగా చెప్తా. అబ్బాయి ఏదైనా పనికి పంపిస్తే ఇంకా అలాగే గంటలు పోతారా? అమ్మాయ్యా తెచ్చా బాబాయ్. అక్కడ తురిమిన కొబ్బరి ఉంది, దీంట్లో వేసుకో. ఓకే, తురిమిన కొబ్బరి. అలాగే చాలా కొంచెం, అంటే సగం నుంచి 1 స్పూన్ వరకు మాత్రమే ఉప్పు. చాలా కొంచెం ఉప్పు చాలు. కలుపు బాగా. ఉప్పు కొబ్బరి సమానంగా మొత్తం అంతా కలవాలి. అది ఆ పెనం మీద 4 నీళ్ళు చుక్కలు చల్లి చూడు, వేడి కింద తెలుస్తుంది. ఓ శబాష్, వెరీ గుడ్. మంట అలాగే తక్కువగా ఉంచుకో, చేతితో తీసుకో ముద్ద. నూనె వేసిందా దాని మీద, కొంచెం మంట పెంచాలేమో చూడు. పడుతూ చక్కగా. అది అట్టులాగా అంత పలచగా ఉండకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. అది కొంచెం మంట పెంచుకో. ఒకదాంతో తీరా, బెడలపాటు అట్లాగా లేదా? నూనె వేసుకో కాస్త అటు ఇటు. అది తీసి దీన్ని మూత పెట్టు. దానివల్ల ఏమవుతుంది, పిండి లోపల కూడా కాస్త ఉడుకుతుంది. గుడ్ గుడ్ గుడ్. రేబాయ్, ఒక విద్యార్థిగా ఒక వ్యాసం చెప్పాలి. తప్పకుండా చెప్తాను. ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు పాలు ఇచ్చును. మరి ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి పాలలో వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. దాని తర్వాత అబ్బాయి దాన్ని ఏదైనా అద్భుతమైనటువంటి కర్రీలో వేస్తాడు. మరి అక్కడి నుంచి అబ్బాయికి పేరు నేను ఆవు గురించి చెప్పను, అబ్బాయి గురించి చెప్పను. మరొక దాని గురించి ఏదైనా చెప్పు. సింహం అడవిలో ఉండును, సింహం గార్జించును, సింహం మాంసం తిన్ను. సింహాన్ని చూడటానికి అబ్బాయి గనక జూ పార్క్ వెళ్తే ఆ అబ్బాయి సింహాన్ని దూరం నుంచి చూసును, ఆ అబ్బాయితో సింహం ఫోటో దిగును. అయినా కానీ అబ్బాయి మళ్ళీ ఎవ్రీథింగ్ సింహం దగ్గరికి వెళ్ళినా కానీ అబ్బాయి మరి అంతే కదా. పైగా సింహం వచ్చి నీ ఫోటో దిగుతుంది. అది వచ్చి నేను దిగిన ఎలా కనపడుతుంది? సన్నాసి కదా. చూడు ఒకసారి మోతే. అయిపోయింది బాబాయ్. ఒకసారి తిరగాయి. జాగ్రత్తగా అవి ఇస్తరకులు వేసాయి. అది చక్కగా ఇంకోటి వేయి. ఇప్పుడు పద్యం చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకుంటావా? జాగ్రత్తగా శ్రద్ధగా విను. చెప్పండి. దాని మీద ముందు మూత పెట్టే చెప్తాను. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. మెచ్చుకుంటే వదిలేస్తాను అనుకున్నాము. నేను వచ్చేటప్పుడు ఈ పద్యం కాస్త నేర్చుకోవాలి. ఇది వచ్చాక నేను చెప్పాలి. చెప్తా బ్రహ్మాండంగా. ఇక కర్ర తీసుకెళ్తున్నా, వచ్చే రాగానే ఇది విరిగిపోతుంది. అది మారిపోకుండా చెప్పు. అలాగే బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పలికే లేకపోతే ఆడంబంగా పలుకున్నాడు. చెప్పు. లేదు అయింది, అది అయిపోయింది. మూత చూడు.
అంటే ఇంతసేపు నిద్రపోతున్నాం అనమాట. ప్రాక్టీస్ చేసే బాబాయ్, చేసి అలసిపోయి పడుకుండిపోయా. ఏది చేసి చూద్దాం. అయిపోయింది. వంటలో ముఖ్యంగా ప్రావీణ్యం సంపాదిస్తున్నావు. అవును, చాలా సంతోషం.